ఈ రూట్లోనే నడుచుకుంటూ కొంచెం ఇంకా ముందుకు వచ్చాను. వెళ్తాం. మాత్రం వ్యూస్ మాత్రం మస్తుంది బ్రో. ఎక్స్ప్లోర్ చేయడానికి మాత్రం మనకు మస్తు స్పేస్ దొరుకుతుంది. గోవాలో అన్ని కాస్ట్ ఎక్కువ, అంత కాస్ట్ ఎక్కువ. ఎవరు అంటారు కాస్ట్ తక్కువ, కాస్ట్ అస్సలు కాదు. ఏం కొన్నా డబ్బులు ఎక్కువనే. ఓకే, ఒక్క వైన్స్ తప్ప. వైన్స్ కూడా వైన్ షాప్లో కొంతే. అండ్ బీచ్ ఒడ్డున తీసుకుంటే ఒక బియర్ వచ్చేసి 300 రూపాయలు అలా. అండ్ పబ్కి వెళ్తే ఇంకా నీ దూలో తీరిపోతుంది, అది వేరు. ఓన్లీ ఫర్ వచ్చామా ఎంజాయ్ చేసాం. ఓన్లీ ఫర్ గోవాకి వచ్చామంటే వైన్ షాప్లో నుంచి వైన్ కొన్నామా, బియర్లు కొన్నామా, మందు కొన్నామా, ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామా, రూమ్లో తాగిన మత్తులో పోయి బీచ్లో కాసేపు తిరిగినామా, తిరిగి వచ్చిన తర్వాత బైక్ తీసుకున్నామా, ఫుల్ ఆన్ ఎక్స్ప్లోర్ చేసినామా, అలా ఉండాలి. కానీ అమ్మాయిలు దొరుకుతారు, అవి దొరుకుతుంది, ఇవి దొరుకుతాయి, ఏది దొరకదబ్బా, ఏది దొరకదు. పిచ్చోళ్ళు చేసేస్తారు అందరూ. చూద్దాం, ఇక్కడ ఒక షాప్ ఉంది, ఎంతనో అడుగుదాం. दो लीटर का वाटर बॉटल कितना? बिस्लरी का पानी का बॉटल चाहिए 2 लीटर का. షాప్ ఉంది. కిतना ఆంటీ? 35 అంట. మన దగ్గర ఎలా ఉందో అలాగే ఉంది. అంటే 55 అయినా. ఓకే, షాప్ చిన్నదే అండ్ చాలా బాగుంది. అండ్ ఎంఆర్పికి అమ్ముతున్నారు. అయిపోయింది. ఈ బాటిల్ మనం ఇలా పట్టుకుందాం. అండ్ మనం ఇలా నడుచుకుంటూ వెళ్ళిపోదాం. దగ్గరలోనే, బీచ్కి దగ్గరలోనే బాటిల్. ఇదే షాప్, చాలా బాగుంది, తక్కువలోనే అమ్మిరు. అండ్ ఫస్ట్ నేను వాటర్ తాగాలి. వాటర్ తాగిన తర్వాత మౌంటైన్ డ్యూ తాగుదాం, ఎందుకంటే దాహం ఎక్కువ అవుతుంది. బిస్లరీ కొంచెం తాగిన, ఫుల్ కూల్ ఉంది. దాహం అవుతుంది, కూల్ ఉంది అని కొంచెమే తాగిన. మౌంటైన్ డ్యూ ఉంది, మౌంటైన్ డ్యూ తాగుకుంటూ వెళ్దాం. ఓహ్ బైగా కార్ వస్తుంది. మొబైల్ కింద పడ్డది బ్రో. దెబ్బ తగిలింది మొబైల్కి, టచ్ పైన. అమ్మ షార్ట్ న్యూస్, ఏం చేయాలో అమ్మ. ఎక్స్ప్లోర్ చేస్తున్నాను, మొబైల్ కింద పడ్డది. ఓకే, ఎనీవే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.